వెల్కమ్ టు జేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్వాంటంలో ముందు వరుసలో ఏపీ నిలుస్తుందని లోకేష్ ధీమా. గ్లోబల్ టెక్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న పిలుపు. స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్స్ లో భారీ అవకాశాలున్నాయన్న మంత్రి. టెక్నాలజీ శక్తిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్న లోకేష్ సంకల్పం. బీసీ 42% రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలని చామల డిమాండ్. గవర్నర్ వద్ద బిల్లు 6 నెలలు పెండింగ్ పై ఎంపీ ఫైర్. బీసీ హక్కులకు కేంద్రం స్పందించాలన్న చామల కౌంటర్. మోదీ జోక్యం అవసరమని తెలంగాణ ఆకాంక్ష నిలబెట్టాలని డిమాండ్. ఏడాది దాటినా పనిచేయని కూటమి ప్రభుత్వమని వైసీపీ నేత కార్మూరు ఫైర్. క్రెడిట్ చోరీ, అవ్యవస్థత తప్ప ఏమీ లేదన్న కార్మూరు విమర్శ. పంచాయతీ ప్రమోషన్లు జగన్ నిర్ణయమని వైసీపీ కౌంటర్. ప్రజలు మోసపోవడం లేదన్న కార్మూరు ఘాట్ హెచ్చరిక. మెస్సీ మ్యాచ్ కు 100 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ మండిపాటు. రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి వినోదానికి వెచ్చించారని ఆరోపణ. పాఠశాలలు, ఆసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయని విమర్శ. ప్రజలకు ప్రయోజనమేంటో చెప్పాలంటూ మహేశ్వర్ రెడ్డి ప్రశ్న. నగరి ఎంపీపీ ఎన్నికల అరాచకంపై రోజా ఘాటు ఆరోపణలు. నామినేషన్లే అడ్డుకున్నారంటూ రోజా కూటమి ఫైర్. విజయపురం, నింద్రలో ప్రజాస్వామ్యం కూల్చారన్న రోజా విమర్శ. చిన్నారి పేర్ల మార్పులేనా విజయాలు అని రోజా ప్రశ్న. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం భూములు కేటాయిస్తున్న సందర్భంలో స్థానిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాల్సిన పూర్తి బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా వెంటనే స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భూముల కేటాయింపు, రహదారులు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాల అందుబాటు పరిశ్రమల అభివృద్ధికి కీలకమని, ఏ చిన్న ఆలస్యం కూడా పెట్టుబడులను దూరం చేయవచ్చని హెచ్చరించారు. పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పరిశ్రమల హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశం, రాష్ట్రంలో అనేక సమస్యలు పెరిగిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్ల ప్రజాధనాన్ని మెస్సీ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఖర్చు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో మౌలిక వసతులు, పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు దయనీయ స్థితిలో ఉండగా ఇలాంటి వినోద కార్యక్రమాల కోసం భారీ మొత్తాలు ఖర్చు చేయడం ప్రజలతో చేసిన ద్రోహమన్నారు. యువతకు క్రీడా అవకాశాలు పెరగడం మంచిదే కానీ ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ వల్ల ప్రజలకు ఏ ప్రయోజనం జరుగుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి టీం పేరే సింగరేణి RR9 టీమ్ గా మార్చుకున్నాం. ఈరోజు సింగరేణి కాలనీస్ లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి కనీసం మందులు లేవని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. బీపీ, షుగర్ టాబ్లెట్స్ కూడా, బేసిక్ ఇమ్యూనిటీస్ కూడా లేవని వాళ్ళు బాధపడతా ఉన్నారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి మోసం చేసిన ఈ ప్రభుత్వం కనీసం సూపర్ హాస్పిటల్ ఇప్పటి వరకు పునాది కూడా అక్కడ మొదలుపెట్టింది. తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయలేకపోతున్నాం. ఈ రోజు సింగరేణి కార్మికులు కనీస వసతులు లేక, హాస్పిటల్ లేక, స్కూళ్లు లేక, కాలేజీలు లేక, ఇంజనీరింగ్ కాలేజీలు లేక, పాలిటెక్నిక్ కాలేజీ, మైనింగ్ కాలేజీలు లేక, అక్కడ ఉన్నటువంటి వారి పిల్లల కోసం కనీస సౌకర్యాలు, వారు ఉండేటువంటి ఇళ్లు కూడా దాదాపు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం డిలామినేట్ కండిషన్, కూలిపోయే స్థితిలో ఉన్నాయి. వాటిని కనీస రిపేర్ చేసుకోవడానికి కూడా నిధులు కేటాయించడానికి చేతురాని ప్రభుత్వం ఈ రోజు 5 నిమిషాలు మెస్సీ అనేవాడు వచ్చి ఇక్కడ 5 నిమిషాలు ఫుట్బాల్ ఆడడానికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. ఎవడమ్మ సొమ్ము అని చెప్పి రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ మీద షోక్ ఉంటే ఆయన ఫ్యాంటసీ కోసం ఈ రోజు 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని తెలియజేస్తా ఉన్నాడు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఈ రోజు ఫుట్బాల్ స్టేడియం గా మార్చి మళ్లీ దాన్ని అక్కడ ఉన్నటువంటి మొత్తం క్రికెట్ పిచ్లన్నీ నాశనం అయిపోతే మళ్లీ వాటిని నిర్మాణం చేయడానికి కోసం, రిపేర్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఎవడమ్మ సొమ్ము ఇది? ఈ రోజు రాష్ట్రం అనేక అప్పులలో ఉండి ఈ రోజు మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడిస్తే రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం అని చెప్పి అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయలేని, ఇచ్చిన మాట నెరవేర్చలేని, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నీ సరదా కోసం, నీ ఫ్యాంటసీ కోసం ఈ రోజు ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం
దీనివల్ల ఎవరికి లాభం, ఈ రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరుతుందో దయచేసి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ లో భాగంగానే ఈ రోజు మేమంతా చేస్తున్నామని సిగ్గు లేకుండా పట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు కదా. అసలు అది 8-9 తారీఖులో అది జరిగితే దాని తర్వాత 4 రోజుల తర్వాత 13వ తారీఖు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మన సంబంధం ఉందని అడుగుతా ఉన్నాను. వీక్షించడానికి వచ్చే టికెట్ 10,000 నుంచి 30,000 రూపాయలు నిర్ణయించారు. దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఈ ఫీజు ద్వారా, టికెట్లు అమ్మిన వాటి ద్వారా ఆ డబ్బంతా కూడా వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి ఒక ఈవెంట్ మేనేజర్ కంపెనీకి డబ్బులు పోతాయి. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. టీ షర్ట్ల మీద ఆయనతో ఫోటో దిగిన దానికి, ఫోటోగ్రాఫ్ చేయడానికి దాదాపు 10 లక్షల రూపాయలు మీరు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. 150 మంది దగ్గర మీరు ఫోటోలు దించిపించి వచ్చిన డబ్బులు కూడా మరి అదే వెస్ట్ బెంగాల్ కంపెనీకి ఈవెంట్ మేనేజ్మెంట్ పోతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభం ఉన్నది? తెలంగాణలో స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ లో ఆమోదించి అసెంబ్లీ తీర్మానం రూపంలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును గవర్నర్ దగ్గర 6 నెలలుగా పెండింగ్ లో ఉంచడం తీవ్ర అన్యాయమన్నారు. బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న నిర్ణయం ఇదని వివరించారు. ఓబీసీ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జోక్యం చేసుకుని ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరారు. తెలంగాణ బీసీల ఆకాంక్షలు నెరవేర్చడం కేంద్ర బాధ్యత అని స్పష్టం చేశారు. Education, employment and local body elections in state Telangana. Our Chief Minister Revanth Reddy Garu has done the cabinet and also in the Telangana Legislative Assembly unanimously passed the bill and to provide 42% reservations to BC sir. And this bill has been already sent 6 months back to the governor and it was not taken any decision sir. And I request from your chair to the Honorable Prime Minister, who also is the OBC leader, kindly intervene the matter and do needful to protect the interest of the BCs in Telangana, for which we are all shall ever be grateful to them. Thank you sir. Thank you. గత 10 ఏళ్లలో మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాలేదని, వర్సిటీ అభివృద్ధికి 200 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఏమాత్రం నిధులివ్వలేదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చిన వెంటనే 2 సార్లు వర్సిటీని సందర్శించి విద్యారంగ సమగ్రాభివృద్ధి కోసం 1000 కోట్లు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారని తెలిపారు. విద్యాశాఖను సీఎం తన వద్దే ఉంచుకోవడం విద్యారంగంపై ఉన్న ఆయన కట్టుబాటును సూచిస్తుందన్నారు. హాస్టళ్లు, తరగతి గదులు, ఉద్యోగాల భర్తీ, పరిశోధన వాతావరణం వంటి అంశాలన్నీ దశలవారీగా మెరుగుపరుస్తున్నారని వివరించారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇది పెద్ద అవకాశమని పేర్కొన్నారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పేసి మాట ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి కనీసం రూపాయి కూడా ఇచ్చిన పాపన కేసీఆర్ గారు పోలేదు. ఉస్మానియా యూనివర్సిటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏదైతే ప్రొఫెసర్ల కొరత ఉన్నదో దానికి కారణం కేసీఆర్ గారు. అదే కాకుండా ఏనాడు కూడా ఎడ్యుకేషన్ మీద రివ్యూ కూడా నిర్వహించిన సందర్భం మనం చూడలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన తర్వాత విద్యాశాఖను తనే మంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే ప్రయత్నంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లకు అదనపు నిధులు ఇస్తూనే జనరల్ గా వచ్చేటువంటి నిధులను కూడా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని చూసి ఓరవలేక బీఆర్ఎస్ పార్టీ నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 10,062 టీచర్ ఉద్యోగాలు నింపింది. అదే కాకుండా 34,706 మంది టీచర్లను బదిలీ నిర్వహించింది. అదే కాకుండా 25,873 మందికి ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా జూనియర్ కళాశాలకు సంబంధించి 1,286 లెక్చరర్ పోస్టులు కూడా నింపిర్రు. అదే కాకుండా 65 మంది లైబ్రరీలను, 68 మంది జూనియర్ హాస్టళ్లను, అదే కాకుండా జూనియర్ కళాశాలలో పనిచేసే ఏదైతే జూనియర్ లెక్చరర్ ఉంటారో వాళ్ళకి 55 మందికి ప్రిన్సిపల్ గా ప్రమోషన్ ఇస్తూనే 22 మందిని డిగ్రీ కళాశాలకు లెక్చరర్ గా ప్రమోషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా ఆదర్శ పాఠశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కోసం దాదాపు 642 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాదు, ఆ స్కూళ్లలో వాష్రూమ్లు కావచ్చు, అదే కాకుండా అదనపు గదులు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం చదువు దేశంలో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించింది. అదే కాకుండా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష సమయంలో స్నాక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1000 ప్రీ ప్రైమరీ
సెక్షన్లు ప్రారంభించింది. విద్యార్థుల సామర్థ్యం పెంపునకు ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాళ్ళ ఒప్పందాలు చేసుకున్నారు. అదే కాకుండా హై స్కూల్ విద్యార్థుల కోసం 3,565 కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. 19,800 ల్యాబ్స్ టీచర్ల అందజేశారు. అదే కాకుండా కులమతాల భేదాలు లేకుండా విద్యార్థులంతా కలిసి చదువుకోవాలని చెప్పేసి సదుద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను స్థాపించాలని చెప్పి ప్రభుత్వం భావించి 78 నియోజకవర్గాల్లో 200 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా 20 నుంచి 25 ఎకరాలు ఏర్పాటు చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా కోస్గిలో పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేసుకొని ప్రభుత్వ అధీనంలో దాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అదే కాకుండా కే సముద్రం కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, షాద్నగర్ కావచ్చు, మనుగులో కొత్తగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. అదే కాకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి 240 మంది లెక్చరర్లను, 24 మంది లైబ్రరీలను, 46 మంది జూనియర్ అసిస్టెంట్ కూడా రాష్ట్ర ఉస్మానియా ఉద్యమం, తెలంగాణ త్యాగాల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో విద్యార్థులపై తుపాకీ ఎక్కించిన వారిలో రేవంత్ కూడా ఉన్నారని ఆరోపించారు. యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి వంటి అమరుల రక్తంతో తెలంగాణ సాకారమైందని, అలాంటి ఉద్యమకారులపై విరుద్ధ వ్యాఖ్యలు చేయడం నైతికంగా తప్పుడు చర్య అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ వ్యవహారం అహంకారంతో నిండి ఉందని, విఘ్నత, రాజకీయ పరిపక్వత లోపిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకునే నాయకత్వం అవసరమన్నారు. విద్య, ఉద్యోగాలు, బీసీ రిజర్వేషన్ల వంటి కీలక అంశాల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోతోందని విమర్శించారు. అట్లేమన్నా టార్జన్ లెక్క ఉండే టార్జన్ లెక్క కూడా లేడు, అది వేరు ముచ్చట. నేను ఇక రేవంత్ రెడ్డి గారు వినాలని చెప్తున్నా, ఊకే దయచేసి అట్లా మాట్లాడకండి. దిస్ ఇస్ ద ఫ్యూడల్ లాంగ్వేజ్. నేను క్రూర మృగాలతో పెరిగినానంటే నేను అంత క్రూరుణ్ణి అని చెప్పుకోవడం కోసం అనమాట. ఒక పాలకుడు సౌమ్యంగా ఉండాలి, ఆర్ద్రతతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి, దార్శనికతతో ఉండాలి. అది వదిలిపెట్టి నేను క్రూర మృగాలతో ఎవని భయం అవుతుంది? నువ్వు పులితో ఆడుకో, నక్కతో ఆడుకో, ఎలుగుబంటితో ఆడుకో, ఎవని భయం అవుద్దా? సర్కస్లో కూడా చాలా మంది పొద్దున్న లేస్తే పుల్లకు భోజనాలు పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా చూసిన అంటారు. ఇది ఏది మరి? వాట్ ఇస్ ఇట్ మీన్ టు ఏ సిటిజన్? ఒక పరిపాలనకు నీ క్రూర మృగాలతో ఆటలాడుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా నువ్వేమైనా అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి నువ్వు మాట్లాడుతుంటే అర్థం ఉంది. చదువుకునే సివిలైజ్డ్ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసి చిల్లర మల్లర మాట్లాడుతుంటే నేను చూసిన, ఇగో ఈయన ఏడబుట్టిండా అంటే కల్వకుర్తి దగ్గర అదేదో ఊరు కొండారెడ్డిపల్లె కదన్న, కొండారెడ్డిపల్లె పుట్టిండు. ఇది కల్వకుర్తి నుండి మన్ననూరు అడవి ఫస్ట్ స్టేజ్కి పోయి చూస్తే 1 గంట 2 నిమిషాలు. ఇది 1 గంట 2 నిమిషాలు. ఈ 1 గంట 2 నిమిషాల దూరంలో పుట్టిండు అంటే దాదాపు అది అంత దూరంలో 60 రూపాయల కిరాయి. ఇప్పుడు ఇంత దూరంలో పుట్టిన ఆయనకు పులులు ఏడ తిరగడా పట్టిండు, ఈ అడవులలో ఎందుకు తిరగబోయిండు, అక్కడ ఏమన్నా ఆ గూడెలల్లా చెంచోలతోటి కోయలతోటి ఏమైనా చదువుకోనికి పోయిండో తెలియదు. ఇకపోతే ఇంకో ఊరు కొడంగల్కు తర్వాత అడవులకు ఎంత దూరం ఉందా అని చూస్తే 3 గంటల 44 నిమిషాలు. కొడంగల్కు అడవులకు 3 గంటల 44 నిమిషాలు. ఇకపోతే కొండారెడ్డిపల్లి, ఇంతకుముందు చెప్పింది కల్వకుర్తి, కొండారెడ్డిపల్లి కూడా గంతే సకదానం 3 గంటల 50 నిమిషాలు. ఇది గూగుల్లో మనమేం తయారు చేసినవి కాదు, గూగుల్లో మీరు కూడా కొడితే మీకు వస్తుంది. వనపర్తి 2 గంటల 25 నిమిషాలు. ఈయన ఎక్కడైతే పుట్టిండో, ఎక్కడైతే రాజకీయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, లేకపోతే ఎక్కడైతే ఆయన ఇంటర్మీడియట్ పెయింటింగ్లు చేసిన కెరియర్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంప్లీట్ చేస్తుంది. గిన్ని గంటల దూరంలో ఉండి నేను పొద్దున్న లేస్తే అడవుల్లో తిరిగినా అంటే నువ్వు చదువుకున్నావా, పెయింటింగ్లు చేసినవా, రాజకీయాలు చేసినవా, లేకపోతే మొగిలి లెక్క టార్జన్ లెక్క ఏమైనా అడవుల పొంటి తిరిగినవా? ఈ అడవుల భాష ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే దాని వెనుక ఒక అర్థం ఉంది. తెలివి తక్కువడు కాదు రేవంత్ రెడ్డి, తెలివి ఉండే మాట్లాడతాడు. ఏంటి అంటే నేను క్రూర మృగాలతో సావాసం చేసిన వాడిని అంటే నేనంత క్రూరుణ్ణి, నేను క్రూరుని కాబట్టి నాతో జర జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వ్యవహారం ప్రతిసారి చెప్తా ఉన్నాడు. ఇది ఫ్యూడల్ లాంగ్వేజు, ట్రైబలిస్టిక్ లాంగ్వేజు. ఇది ఒక సివిలైజ్డ్ రూలర్గా డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట కాదు. అది ఉస్మానియా యూనివర్సిటీ పోయి మాట్లాడుతుంటే ఎవడు భయపడతాడు? ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకులకు ఎదురు నిలబడతాడు ఆ పిల్లలు. అది నక్సల్స్ రైటిస్టులు లెఫ్టిస్టులు కొట్లాడుకున్నా ఒకళ్ళకొకళ్ళు అట్లా కొట్లాడిన నిలబడేటోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తుపాకులు నిలబడ్డోళ్ళు ఈయన పోయి మాట్లాడంగానే భయపడతాడు అనుకుంటాడా? అర్థం లేనటువంటిది ఇది. దుర్గగుడికి చెందిన విలువైన భూములను మాజీ సీఎం చంద్రబాబు తన సన్నిహితులకు అప్పగించారని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తున్న శ్రీవారి నిధుల మళ్లింపుపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అదే శ్రీవారి నిధులతో తిరుమలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. భూములను అనుచితంగా బదిలీ చేసిన దుశ్శాసనం అప్పటి ప్రభుత్వానిదేనని, అప్పటి నిర్ణయాల వల్లే ఇప్పటికీ సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు. టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరైంది కాదని, భక్తులకు సేవే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా భక్తుల సేవలు ప్రభావితం కాకుండా చూడాలని భూమన అభిప్రాయపడ్డారు. కారణం తిరుమల వేదికగా ఒక విషయాన్ని ఎత్తితే మొత్తం అంతా కూడా దేశానికి అంతగా ప్రాగిపోతుంది.
దాని మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందిలే మనం మాట్లాడితే అన్నటువంటి ఆలోచన కాదా మీకు? చంద్రబాబు గారు, మీరు అయ్యప్ప మాల ధరించటం మూలంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని 2014-19 మధ్యన మీరు మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా? పచ్చి వాస్తవమైనటువంటి విషయం అది. మీ హయాంలో దుర్గగూడికి చెందినటువంటి విలువైన భూముల్ని ఓ ప్రైవేటు విద్యా సంస్థ సన్నిహితుడికి ఇచ్చిన మాట వాస్తవం కదా? ఇదంతా కూడా దేవుడి మాన్యాలే కదా? చెన్నైకి సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి దేవుడి మాన్యాన్ని పొలాన్నంతా కూడా అతి తక్కువకు అమ్మిన వారు మీరు కాదా? దాని మీద పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి సనాతనవాదైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కూడా దాన్ని నిలదీసినారా, అడిగినారా? తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని కాపాడటమే కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమని మొత్తం రాష్ట్రంలో దాదాపు 3000 దేవాలయాలను కట్టించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప మరొక అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా మీరు చేయాల. శ్రీవాణిని విమర్శించినారు. అదే శ్రీవాణి నిధులు మళ్లించినామోనని మా మీద అభండాలు వేసినారు. ఈ రోజు అదే శ్రీవాణి డబ్బులతో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం 250 కోట్ల రూపాయలతో అభివృద్ధికి కేటాయించినారు. మీరు ఒక్క రూపాయి కూడా నిధులు దుర్వినియోగం కాలేదని మాట్లాడుతున్నది కూడా ఇప్పుడు మీరే. ఈ రకంగా మీరు ఆరోపణలు వేస్తూ ఉండటం, ఆ తర్వాత నోరు మెదపకుండా. నగర నియోజకవర్గంలోని విజయపురం, నింద్ర మండలాల్లో జరిగిన ఎంపీపీ ఎన్నికలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నిర్లక్ష్యపరిచే విధంగా ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయన్నారు. విజయపురంలో 9, నింద్రలో 8 ఎంపీటీ స్థానాలుండగా చాలా చోట్ల వైసీపీ ఆత్మహత్యా గోలంలో గెలుచుకున్నా కూడా అధికార కూటమి టీడీపీ పేరుతో అబద్ద ప్రచారం చేస్తోందని ఆరోపించారు. నామినేషన్ వేయడానికి అవకాశం ఇవ్వకపోవడం, పోలీసులను అడ్డుకునేలా ఉపయోగించడం, మాధ్యమాలను లోనికి రానియకపోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద అవమానమన్నారు. చిన్నారి మంజు బాలాజీ పేరును మార్చి లక్ష్మీపతిరాజుగా ప్రకటించడం వంటి తీవ్రమైన అక్రమాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ దురాఘాతాలకు దిగిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు టెక్నికల్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసుకున్నారు అంటే ఆ అనౌన్స్ అయిన వాళ్ళు ఈరోజు ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా రాష్ట్ర పదవులు అనుభవించింది లేదు, ముఖ్యమైన పదవులు అనుభవించింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఈ నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నా పుణ్యమా అని అయ్యి ఈరోజు మాకు వెన్నుపోటు పొడిచి అదేదో పెద్ద విజయంగా చెప్పుకుంటుంటే పొలిటికల్ బఫూన్లు వీళ్ళని అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పోలీసులు పెట్టుకొని అఫీషియల్ని బెదిరించుకొని ప్రెస్ వాళ్ళని లోపలికి రానియకుండా ఎన్నికలు జరపడం ఒక ఎత్తు అయితే, రెండవది నామినేషన్ వేయటానికి వీలు లేకుండా వాళ్ళకి విప్ జారీ చేసిన ఫోటోలు, వీడియోలు అఫీషియల్స్ కి ఇచ్చినవి అన్నీ ఉన్నాయి, క్యాండిడేట్లకు ఇచ్చినవి. అవి లేదు అని అబద్ధం చెప్తూ అన్నిటికీ సాక్ష్యాలు పెట్టుకున్నాం. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆఖరికి వాళ్ళకి 4 మాకు 4 అందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు టై అయినా ఏదైతే లక్కీ డిప్ ఉందో ఆ లక్కీ డిప్ తీసినప్పుడు ఒక చిన్న పాపను తీసుకొచ్చారు. నిండ్రలో ఏమో ఆర్వో చేస్తారు, విజయపురంలో చిన్న బిడ్డను తీసుకొస్తారు. సో తీసిన పేరు ఓపెన్ చేస్తే మంజు బాలాజీ అని మా క్యాండిడేట్ ఉంటే లక్ష్మీపతి రాజు అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పేపర్ లాక్కుని తిప్పి ఆ ఎలక్షన్ కమిషన్ కెమెరా ఏదైతే ఉందో దానికి చూపించడం జరిగింది. మరి తప్పు చేయకపోతే డిఎల్డిఓ ఇందిరమ్మ ఎందుకు తప్పుడు పేరు అనౌన్స్ చేసి గబగబా వెళ్లిపోయిందో ఆన్సర్ చెప్పాలి. ఎందుకు కెమెరాల్ని రానియకుండా బయటికి తరిమేసిందో చెప్పాలి. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. న్యాయబద్ధంగా జరగాల్సిన ఎన్నికని న్యాయబద్ధంగా చేయనీయకుండా వెన్నుపోటు రాజకీయాలు చేసి ఈ రోజు వాళ్ళకి అనౌన్స్ చేసి అఫీషియల్స్ అంతా బతికి బయటపడతామంటే అది కుదరదు. ఎందుకంటే డిఎస్పీ నుంచి సిఐ నుంచి ఎక్కడెక్కడో తిరుపతోళ్ళు, వడమాలపేటోళ్ళు, పుత్తూరోళ్ళు రౌడీజం చేసి లోపలికి దూరితే కూడా వేడుక చూస్తున్నారు. మా వాళ్ళనైతే ఎవరిని రానికుండా 144 సెక్షన్ పెట్టారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందా? 5-6 నెలలకి అసలు ఎలక్షన్ పెట్టడమే ఒక వేస్ట్ అంటే దాంట్లో ఈ విధంగా పనికిమాల రాజకీయాలు. ఈ రోజు ఒక్కటే చెప్తున్నా, నిండ్రలో విజయపురంలో ఎవడైతే ఎంపీపీగా నెగ్గానని సంకలు గుద్దుకుంటున్నాడో వాళ్ళకి
వాళ్ళకు ఓట్లేసిన పనికి మాలిన ఎదవలకి అందరూ. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ తో కలిసి కాపులుప్పాడలో ఏర్పాటవుతున్న కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాంతీయంగా ఐటీ అభివృద్ధి ఇది కీలక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. విశాఖపట్నం ఐటీ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయి చేరుకోబోతోందని గంటా చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, స్థానిక యువతకు ఐటీ రంగంలో ప్రవేశానికి మంచి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడంలో దృష్టి పెట్టిందని తెలిపారు. కాగ్నిజెంట్ వంటి సంస్థలు రావడం వల్ల ఆర్థికాభివృద్ధితో పాటు విశాఖను గ్లోబల్ టెక్ హబ్ గా తీర్చిదిద్దే మార్గం సుగమమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ రేపు జరగబడతాం. దీనికి సంబంధించి ఐటీ మంత్రి లోకేష్ గారు ఈరోజు రాత్రి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. రేపు మార్నింగ్ 9 o'clock నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా కూడా దాదాపు 7 కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఇందులో మన కాగ్నిజెంట్తో పాటు సత్తన్న, సత్వా, తర్వాత ఏసీఎన్, ఇట్లా మొత్తం అన్నీ కూడా దాదాపు 7 ఐటీ కంపెనీలు. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఒక 5 ఐటీ కంపెనీలకు మనం ఆ రోజు ఇంక్లూడింగ్ లహేజా, వరల్డ్ ట్రేడ్ సెంటర్, అవన్నీ కూడా మళ్ళీ రేపు ఒక 7 ఐటీ కంపెనీలకి శంకుస్థాపన. అవి అయిపోయిన తర్వాత ఈ ప్రధానంగా కాంగ్రెస్ ఏదైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో విశాఖ వాసనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఒక గేమ్ చేంజర్గా మనం ఏదైతే మన గూగుల్ వచ్చిందో అలా ఇది ప్రాధాన్యతగా ఒక కాంగ్రెస్ కంపెనీ. లక్షలాది మంది ఐటీ ఎంప్లాయీస్ ఈరోజు ఈ పెద్ద ఐటీ దిగ్గజంగా ఉన్న టాప్ 10 కంపెనీస్లో కాంగ్రెస్ కూడా. మరి అటువంటి కాంగ్రెస్ వాళ్ళ విశాఖలో కార్యకలాపాలు చేయడం ద్వారా ఇక్కడ ఓన్ బిల్డింగ్ ఏదైతే మన ఈ ఐటీ కేంద్రం అనే ప్రాంతంలో వాళ్ళ సొంత భవనం నిర్మాణం కోసం రేపు గౌరవ ముఖ్యమంత్రి గారిగా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా జరుగుతాం. మనం మొన్ననే చెప్పుకున్నాం, హైదరాబాద్లో ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఎలాగైతే హైదరాబాద్ ఒక ఐటీ కేంద్రంగా మొత్తం ఈరోజు దేశంలోనే. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులను సమర్థిస్తున్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ ముఠాలను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పోలీసులు, విచారణ సంస్థలు ట్రేస్ చేసిన కీలక నిందితులను రాజకీయ ఆశ్రయం కల్పించి రక్షించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వైసీపీ పాలనలో డ్రగ్స్, గంజాయి రవాణా భారీగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో చట్ట వ్యవస్థ దెబ్బతింది, నేరస్తులు ధైర్యంగా తిరిగే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. యువతను రక్షించడానికి కఠిన చర్యలు చేపట్టాలని, డ్రగ్ మాఫియా రాజకీయ ఆశ్రయదాతలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చేయించి వేరే దేశాలకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయించి ఈ రాష్ట్రంలో ఒక డ్రగ్స్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఈరోజు మీరు కథలు చెప్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? జగన్ రెడ్డి, ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. మొన్నటికి మొన్న వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఈగల్ టీంకు పట్టుబడితే ఆయన చెప్తున్నది ఏంటి? ఏదో చిన్నపిల్లవాడు, ఏదో తెలియజేశాడు, అతనికి ఏమి సంబంధం లేదు, అతని ఇట్ట విషయాల్లో రాడు, కావాల్సి గల ఈగల్ టీమే పట్టుకుందని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, జగన్ రెడ్డి, ఎందుకు కొండారెడ్డి మీదే అంత కక్ష ఈగల్ టీంకి? ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే పట్టుకుంటారు కానీ ఈగల్ టీం నిరపరాధులను పట్టుకుంటారా? ఎందుకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద ఎందుకు ఈ కక్ష ఈగల్ టీంకి? ఒక్కసారి ఆలోచించండి. అట్లాగే కొండారెడ్డి అనే వ్యక్తి ఈరోజు మీ విశాఖపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షుడు, అంతకుముందు వేల కోట్ల రూపాయల మీ గంజాయి దందాలో, డ్రగ్స్ దందాలో అతనికి పార్ట్నర్షిప్ లేదా? కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ కొన్ని వందల వేల మందిలో విద్యార్థులను పెట్టి వారి ద్వారా డ్రగ్స్ సరఫరా చేయించింది కొండారెడ్డి కదా. ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఏమీ చేయలేదని, అప్పులు, అరాచకాలు, క్రెడిట్ చోరీలే కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు.
డీసీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖలో 10,000 మందికి ప్రమోషన్లు ఇచ్చామని చెప్పడం వాస్తవానికి విరుద్ధమని, అవి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని వివరించారు. ప్రజల సమస్యలు పెరిగినా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల డబ్బుతో చేసిన పనులను తమ క్రెడిట్ గా చూపుకోవడం సరికాదని విమర్శించారు. రాష్ట్రం మొత్తం పరిపాలన గందరగోళంగా మారిందని, ప్రజాభిమానం వైసీపీ వైపే ఉంటుందని కార్మూరు పేర్కొన్నారు. క్రెడిట్ చోరీ కూడా బాగా చేస్తా ఉన్నారు. పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డని వీళ్ళ ఖాతాలో ఎట్లా వేసుకోవాలి, లేదంటే పక్కనాడికి పుట్టినటువంటి బిడ్డకి వీళ్ళు వాళ్ళొక పేరు పెడితే వీళ్ళు దాని పేరు మార్చి ఎలా పెట్టాలనేటటువంటి తాపత్రయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్ప ఇంతకు మించి వాళ్ళు చేస్తుంది ఏం కనపడలా. నేను ఈరోజు పత్రికల్లో చూడంగానే ఆశ్చర్యం అనిపించింది. నార్మల్గా క్రెడిట్ చోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తొస్తూ ఉంటారు. దానికి మించి నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడినే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కదా, నేను కూడా క్రెడిట్ చోరీ చేయకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పారో మరి ఆయనకే వచ్చిందో గానీ, ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంట. అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అసలు మీ శాఖలో ఏంటో మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఈ ఉద్యోగాలు ఏంటో, ఈ పదోన్నతులు ఏందో అసలు కనీసం మీకేమన్నా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్వాంటంలో ముందు వరుసలో ఏపీ నిలుస్తుందని లోకేష్ ధీమా. గ్లోబల్ టెక్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలన్న పిలుపు. స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్స్ లో భారీ అవకాశాలున్నాయన్న మంత్రి. టెక్నాలజీ శక్తిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్న లోకేష్ సంకల్పం. బీసీ 42% రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలని చామర డిమాండ్. గవర్నర్ వద్ద బిల్లు 6 నెలలు పెండింగ్ పై ఎంపీ ఫైర్. బీసీ హక్కులకు కేంద్రం స్పందించాలన్న చామల కౌంటర్. మోదీ జోక్యం అవసరమని తెలంగాణ ఆకాంక్ష నిలబెట్టాలని డిమాండ్. ఏడాది దాటినా పనిచేయని కూటమి ప్రభుత్వమని వైసీపీ నేత కార్మూరు ఫైర్. క్రెడిట్ చోరీ, అవ్యవస్థత తప్ప ఏమీ లేదన్న కార్మూరు విమర్శ. పంచాయతీ ప్రమోషన్లు జగన్ నిర్ణయమని వైసీపీ కౌంటర్. ప్రజలు మోసపోవడం లేదన్న కార్మూరు ఘాట్ హెచ్చరిక. మెస్సీ మ్యాచ్ కు 100 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ మండిపాటు. రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టి వినోదానికి వెచ్చించారని ఆరోపణ. పాఠశాలలు, ఆసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయని విమర్శ. ప్రజలకు ప్రయోజనమేంటో చెప్పాలంటూ మహేశ్వర్ రెడ్డి ప్రశ్న. నగరి ఎంపీపీ ఎన్నికల అరాచకంపై రోజా ఘాటు ఆరోపణలు. నామినేషన్లే అడ్డుకున్నారంటూ రోజా కూటమి ఫైర్. విజయపురం, నింద్రలో ప్రజాస్వామ్యం కూల్చారన్న రోజా విమర్శ. చిన్నారి పేర్ల మార్పులేనా విజయాలు అని రోజా ప్రశ్న. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.